ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పన మదిర. ముఖ్యాంశాలు: 18వ లోక్సభ తొలి సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ లోక్సభ సభ్యులతో ప్రమాణం చేయిస్తున్నారు. లోక్సభ సభ్యులందరినీ కలుపుకుని వికసిత్ భారత లక్ష్యాన్ని చేరుకుంటామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన వెలగపూడిలోని సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతుంది. రాష్ట్ర ఐటీ, విద్య, ఆర్టీసీ శాఖల మంత్రిగా నారా లోకేష్, గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రిగా కొల్లు రవీంద్ర ఈరోజు బాధ్యతలు చేపట్టారు. వర్షాకాల నేపథ్యంలో డయేరియా ప్రబలే ప్రమాదం ఉన్నందున తగిన జాగ్రత్తలు చేపట్టాలని మున్సిపల్ శాఖ మంత్రి పి. నారాయణ అధికారులను ఆదేశించారు. వార్తల వివరాలు: 18వ లోక్సభ తొలి సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. నూతన లోక్సభకు ప్రొటెం స్పీకర్గా భర్తృహరి మహతాబ్తో ఈరోజు ఉదయం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. అనంతరం ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ సభ్యులతో ప్రమాణ స్వీకార కార్యక్రమం చేపట్టారు. లోక్సభ పక్ష నేతగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలుత ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం కేంద్ర మంత్రులు, ఇతర సభ్యులతో ప్రొటెం స్పీకర్ లోక్సభ సభ్యులుగా ప్రమాణం చేయిస్తున్నారు. లోక్సభ సభ్యులుగా కింజారపు రామ్మోహన్ నాయుడు, కిషన్ రెడ్డిలు తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. తొలి రోజు 280 మంది ఎంపీలు ప్రమాణం చేయనున్నారు. మిగిలిన వారితో రేపు ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అనంతరం స్పీకర్ ఎన్నికకు నామినేషన్ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఎల్లుండి స్పీకర్ ఎన్నిక పూర్తవుతుంది. 27వ తేదీన రాజ్యసభ కూడా ప్రారంభం కానుంది. అదే రోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. సభ ప్రారంభం కాగానే ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ, కేరళలోని వైనాడ్ స్థానాల్లో గెలుపొందిన కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ కేరళలోని వైనాడ్ స్థానానికి చేసిన రాజీనామాను ప్రొటెం స్పీకర్ ఆమోదించారు. లోక్సభ సభ్యులందరినీ కలుపుకుని వికసిత్ భారత లక్ష్యాన్ని చేరుకుంటామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. 18వ లోక్సభ తొలి సమావేశాలకు ముందు ప్రధానమంత్రి మీడియాతో మాట్లాడారు. ఇదో అద్భుతమైన రోజు అంటూ కొత్తగా ఎన్నికైన సభ్యులకు స్వాగతం పలికారు. కొత్త పార్లమెంటు భవనంలో తొలిసారిగా లోక్సభ ఎంపీల ప్రమాణ స్వీకారం జరగనుందని ప్రధాని తెలిపారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు విపక్షాలు సహకరించాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరుతూ, గత 10 वर्ष में जिस परंपरा को हमने प्रस्तावित करने का निरंतर प्रयास किया है, क्योंकि हम मानते हैं कि सरकार चलाने के लिए बहुमत होता है, लेकिन देश चलाने के लिए सहमति बहुत जरूरी होती है। और इसलिए हमारा निरंतर प्रयास रहेगा कि हर किसी की सहमति के साथ, हर किसी को साथ लेकर के मां भारती की सेवा करें, 140 करोड़ देशवासियों की आशा आकांक्षाओं को परिपूर्ण करें। ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన వెలగపూడిలోని సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలపై చర్చిస్తున్నారు. ఎన్నికల్లో వచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి చేసిన 5 సంతకాలపై ఒక్కొక్కటిగా కేబినెట్లో చర్చ సాగింది. తొలి సంతకం చేసిన మెగా డిఎస్సికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. డిఎస్సి నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్ను అధికారులు కేబినెట్ ముందుంచారు. జూలై 1 నుంచి ప్రక్రియను ప్రారంభించి డిసెంబర్ 10వ తేదీలోపు 16,347 పోస్టులను భర్తీ చేసేలా ప్రణాళికను రూపొందించారు. అనంతరం పింఛన్ల పెంపుపై మంత్రివర్గంలో చర్చించారు. పింఛనును 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలకు పెంచే నిర్ణయానికి ఆమోదం తెలిపారు. జూలై 1వ తేదీ నుంచి పెంచిన పింఛన్లు అందచేయాలని నిర్ణయించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గత 3 నెలలకు కలిపి వచ్చే నెలలో 7,000 రూపాయల పింఛను అందనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల మంది లబ్ధిదారులకు ఈ మొత్తాన్ని పంపిణీ చేయనున్నారు. రాష్ట్ర ఐటీ, విద్య, ఆర్టీసీ శాఖల మంత్రిగా నారా లోకేష్ ఈరోజు బాధ్యతలు చేపట్టారు. సచివాలయం 4వ బ్లాక్లోని తన ఛాంబర్లో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయన బాధ్యతలు స్వీకరించారు. పలు దస్త్రాలను ఆయన పరిశీలించారు. మెగా డిఎస్సి సంబంధిత దస్త్రంపై లోకేష్ తొలి సంతకం చేశారు. గనులు, ఎక్సైజ్ శాఖలను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తామని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న అద్భుతమైన ఖనిజ సంపద వనరులను ప్రజా శ్రేయస్సు కోసం సద్వినియోగం చేస్తామన్నారు. ఈ రోజు ఉదయం ఆయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం 2022 నుంచి పెండింగ్లో ఉన్న ఓఎన్జీసీ పెట్రోలియం మైనింగ్ లీజు పునరుద్ధరణ దస్త్రంపై తొలి సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో నూతన ఎక్సైజ్ విధానాన్ని రూపకల్పన చేసి మద్యం లావాదేవీలు, డిస్టిలరీల నుంచి మద్యం పంపిణీ తదితర కార్యక్రమాలను అత్యంత పారదర్శకంగా అమలు చేస్తామన్నారు. అక్రమ ఇసుక రవాణాను నియంత్రించి ప్రజా అవసరాలకు అనుగుణంగా ఇసుకను సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25 సంవత్సరంలో దేశవ్యాప్తంగా కొత్తగా 400 శాఖలు ప్రారంభించనున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ చైర్మన్ దినేష్ కుమార్ ఖారా పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో ఎస్బీఐ 137 శాఖలు ప్రారంభించగా ఇందులో 59 శాఖలు గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసింది. 2024 మార్చికి దేశవ్యాప్తంగా 22,542 ఎస్బీఐ శాఖలు ఉన్నాయి. అనుబంధ సంస్థల కార్యకలాపాలను మరింత విస్తరించిన తర్వాత వాటిని ఎక్స్చేంజీలో నమోదు చేస్తామని దినేష్ కుమార్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడం, అమరావతి ఉద్యమ ఆకాంక్షలు నెరవేరడంతో రాజధాని ప్రాంత రైతులు తిరుమలకు ఈరోజు కృతజ్ఞతా పాదయాత్ర ప్రారంభించారు. రాజధాని పరిధిలోని వెంకటపాలెంలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి తిరుమలకు మహిళలు, రైతులు పాదయాత్ర చేపట్టారు. అమరావతి పనులు ప్రారంభమైతే తిరుమల తిరుపతి దేవస్థానం వరకు పాదయాత్రగా వస్తామని ఉద్యమ సమయంలో రైతులు మొక్కుకున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం మొదలుపెట్టిన పాదయాత్రను తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ ప్రారంభించారు. 20 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగనుంది. వర్షాకాలంలో నేపథ్యంలో డయేరియా ప్రబలే ప్రమాదం ఉందని, అందుకు తగిన జాగ్రత్తలు చేపట్టాలని మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ అధికారులను ఆదేశించారు. విజయవాడ రెల్లి కాలనీలో మంత్రి నారాయణ, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఈరోజు పర్యటించారు. రెల్లి కాలనీలో ప్రజల నుంచి మంత్రి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తాగునీరు, ఇతర సమస్యలపై మంత్రి నారాయణకు వీఎంసీ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ వివరాలు అందించారు. విజయవాడ వ్యాప్తంగా 12 లక్షల మందికి 187 ఎంఎల్డీ నీటి సరఫరా చేస్తున్నట్లు ఆయన వివరించారు. వర్షాకాల నేపథ్యంలో డయేరియాకు వచ్చే ప్రమాదం ఉన్నందున ఇప్పటి వరకు 600 శాంపిల్స్ పరిశీలించామని, ఎలాంటి ఇబ్బంది లేదని మంత్రి తెలిపారు. మంచినీటిలో నాణ్యత నిబంధనల ప్రకారం ఉన్నట్లు గుర్తించామని వెల్లడించారు. ఓపెన్ డ్రైన్ల వద్ద నీరు పొంగడం వల్ల మంచినీటి పైపుల్లో కలిసే ప్రమాదం ఉందన్న అధికారులకు టెలికాన్ఫరెన్స్ పెట్టి సిల్ట్ డ్రైవ్ చేపట్టాలని సూచించామని మంత్రి నారాయణ తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు, ఎల్లుండి తన సొంత నియోజకవర్గం చిత్తూరు జిల్లాలోని కుప్పంలో పర్యటించనున్నారు. రేపు మధ్యాహ్నం బెంగళూరు నుంచి కుప్పంకు 12:30 చేరుకోనున్న ముఖ్యమంత్రి 1 గంటకు శాంతిపురం మండలం చెల్లిగానిపల్లి, చిన్నారిదొడ్డిపల్లి వద్ద హంద్రీనీవా ప్రాజెక్టు పనులను పరిశీలిస్తారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు కుప్పంకు చేరుకుంటారు. ఎల్లుండి కుప్పంలోని ఆర్ఎన్బి అతిథి గృహం వద్ద ప్రజల నుంచి వినతులను స్వీకరిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన భావాలను దేశ ప్రజలతో పంచుకునే మనసులో మాట మన్ కీ బాత్ కార్యక్రమం 111వ సంచిక ఈ నెల 30వ తేదీన ఆకాశవాణి ద్వారా ప్రసారమవుతుంది. ప్రధానమంత్రిగా వరుసగా 3వసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత జరగనున్న తొలి మన్ కీ బాత్ కార్యక్రమం ఇది. ప్రజలు తమ సలహాలు, సూచనలను ఈ నెల 28లోగా టోల్ ఫ్రీ నంబర్ 1-800-11-7800కు ఫోన్ చేసి కానీ, నరేంద్ర మోదీ యాప్ లేదా మైగవ్ ఫోరం ఇతర వేదికల ద్వారా తెలియజేయవచ్చు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఈరోజు సాయంత్రం 4 గంటలకు సినీ నిర్మాతలు కలవనున్నారు. హైదరాబాద్ నుంచి గన్నవరం చేరుకున్న సినీ నిర్మాతలు అశ్విన్ దత్, అల్లు అరవింద్, దగ్గుబాటి సురేష్ బాబు, ఎర్నేని నవీన్, సుప్రియ యార్లగడ్డ తదితరులకు ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు స్వాగతం పలికారు. ఆంధ్రప్రదేశ్లో చలనచిత్ర నిర్మాణానికి సంబంధించి పలు సమస్యలపై వీరు ఉప ముఖ్యమంత్రితో చర్చించనున్నారు. నీట్, యూజీ పరీక్షలో పేపర్ లీక్ ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ సీబీఐ కేసును నమోదు చేసింది. విద్యార్థుల ప్రయోజనాలను పరిరక్షించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర విద్యాశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పేపర్ లీక్ విషయంలో ప్రమేయం ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పునరుద్ఘాటించింది. ఈ నేపథ్యంలో పరీక్ష సమగ్రత కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎటువంటి మానసిక స్థితి కలిగి ఉండాలన్న అంశంపై ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం రూపొందించిన ప్రత్యేక చర్చా కార్యక్రమం ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ప్రసారమవుతుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. 18వ లోక్సభ తొలి సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ లోక్సభ సభ్యులతో ప్రమాణం చేయిస్తున్నారు. లోక్సభ సభ్యులందరినీ కలుపుకొని వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకుంటామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన వెలగపూడిలోని సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. రాష్ట్ర ఐటీ, విద్య, ఆర్టీసీ శాఖల మంత్రిగా నారా లోకేష్, గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రిగా కొల్లు రవీంద్ర ఈరోజు బాధ్యతలు చేపట్టారు. వర్షాకాలం నేపథ్యంలో డయేరియా ప్రబలే ప్రమాదం ఉన్నందున తగిన జాగ్రత్తలు చేపట్టాలని మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.